తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో దాఖలైన అనర్హత వేటు పిటిషన్ను జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్ళగలం? ఉన్నత స్థాయి ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. చర్యలు తీసుకోవడానికి రీజనబుల్ కాలం అంటే అసలు ఎంతకాలం పదవీ కాలం పూర్తయ్యే వరకు అది రీజనబుల్ టైం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ అంశంలో మొదట ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. నిర్ణయం తీసుకోవడానికి తగిన టైం అంటూ ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని విచారణ సందర్భంగా ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరిన ప్రతిపాదులైన ఎమ్మెల్యేలపై ధర్మాసనం సీరియస్ అయింది. తమ దగ్గర డిలే టాక్టిక్స్ అమలు చేయొద్దంటూ మండిపడింది.